ఇవ్వడానికే ఇక్కడికి వచ్చినానండి. థ్యాంక్ యూ. Yes. Locally, nobody is able to recognize you, identify you. Why is it so? సో వాళ్ళకి ఎప్పుడు అవసరం పడలేదు నేను చూసేదానికి. నేను 20 సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఉన్నాను, పుట్టినప్పటి నుంచి తిరుపతిలోనే ఉన్నాను. నేను ఎటువంటి యాక్టివిటీస్ ఇట్లా చేయలేదు, మీడియా ముందర నేను తిరుపతిలో అవసరం పడలేదు, ఎప్పుడు రాలేదన్నమాట. మీరు ఎవరికి కూడా కనుక్కోవచ్చు. మా నాన్నగారు బిజినెస్ తిరుపతిలోనే ఉండింది, అందరూ మేము తిరుపతిలోనే ఉన్నాము, ఇప్పటికీ కూడా తిరుపతిలోనే ఉన్నాము. మనకి ఫుల్ అప్రూవల్స్ ఉన్నాయండి. లేదన్నా ఫుల్ అప్రూవల్స్ అన్నాయి. ఓచూడదు కాలేజ్కి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయ్యి బెడ్లతో సహా మనం అరేంజ్ చేసిన తర్వాతే ఫుల్ అప్రూవల్ వస్తుందండి. ఇప్పుడు మన దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, మనం నడుపుతాము. ఏ కోర్సులు మనం పెట్టాలా పిల్లోళ్ళ కోసము, వెకేషనల్ కోర్సులు ఏముంటాయి, ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మన ఇస్లామిక్ సబ్జెక్ట్తో పాటు మనము ఇండియన్ సబ్జెక్ట్స్ కూడా ఢిల్లీ బోర్డ్తో ఎట్లా మనం చేయాలా అనేది పూర్తిగా అప్రూవల్స్ ఇది రెడీ అయిన తర్వాత వస్తుందండి. ఆ తర్వాత మీకు ఓపెనింగ్కి కూడా నేను పిలుస్తాను. ఓపెనింగ్ అప్పుడు మన ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి సెంట్రల్ నుంచి అందరూ వస్తారు. మీరు అందరినీ కనుక్కోవచ్చు ఇక్కడ ఏం కోర్సులు జరుగుతాయని. ఏమి లేదండి, మా విద్యాలయం వచ్చి ఇక్కడే ఉండదండి. నా కంపెనీస్, నా ఆఫీసెస్, నా హీరా జ్యువెలర్స్, హైదరాబాద్లో నా హీరా జ్యువెలర్ ఉండాది, ముంబైలో జ్యువెలరీస్ ఉన్నాయి, నా బిజినెస్ తావతావలో ఉండాది. కానీ విద్యాలయం అనేది నా ఊర్లో నేను కట్టాలా పిల్లోళ్ళ కోసం, ఎందుకంటే ఇక్కడే నడుపుతున్నానండి. ఇది కొత్త కాలేజు, ఇది మాది హీరాప్యూర్ డ్రాప్ అని మినరల్ వాటర్ ప్లాంట్ కూడా హైదరాబాద్లో ఉండదండి. ఇది అంతా నేను ఎందుకు బాధలు పడుతున్నానంటే ఈ పిల్లల కోసం నేను ఎవరి దగ్గర డొనేషన్లకి పోలేను. అందులో నాకల్లా ఏమిస్తా ఉన్నాడో వాళ్ళని సాకేదానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. విద్య అంటే ఇస్లాంతో పాటు మన కంట్రీ పూర్తి చదువు వాళ్ళు చదువుతారు. 2 సబ్జెక్టులు ఖురాన్ హదీస్ది వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే మన ముస్లిం కాబట్టి అలా కూడా మనం తెలుసుకోవాలా, ఎట్లా ప్రేయర్ చేయాలా, ఎట్లా అందరితో ఉండాలా, ఖురాన్ అంటే ఏమిటి, హదీద్ అంటే ఏమిటి. న్యూస్లో ఆ మాట కూడా వచ్చింది. వీళ్ళ విద్యా సంస్థలో ఖురాన్ నేర్పిస్తారంట, ఆ తర్వాత హదీద్ కూడా నేర్పిస్తారంటే. ఖురాన్ అంటే అల్లా ఆజ్ఞ, హదీద్ అంటే మొహమ్మద్ ప్రవక్త ఆజ్ఞ. వాళ్ళిద్దరూ లేకపోతే మేము ముస్లిం కాదు, వాళ్ళిద్దరూ ఆజ్ఞని పాటిస్తేనే మేము ముస్లిమ్స్. ఇప్పుడు మామూలుగా ఎస్ఎస్సి మన పిల్లోళ్ళని మేము ఓపెన్గా మదన్పల్లికి పిలుచుకొని ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఓపెన్ యూనివర్సిటీలో ఇస్తాము. మళ్ళీ ప్రతి సంవత్సరము మన పిల్లోళ్ళు 7 సంవత్సరాల కోర్సు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే 5 క్లాసులు పూర్తి చేసే ఇక్కడికి రావాలా. ఇప్పుడు కండిషన్ పెట్టేస్తున్నాము, 6 నుంచి ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వరకు ఇక్కడ వాళ్ళు చదవచ్చు. కానీ ఇప్పుడు షరతు పెట్టేసినాము, ఇంతకు ముందు షరతు పెట్టలేదు. పెద్ద ఆడపిల్లోళ్ళు వచ్చినా చేర్పించుకున్నాము, వాళ్ళని చదివించినాము. చిన్న ఆడపిల్లోళ్ళు వచ్చినా, పెద్ద లేడీస్ వచ్చినా కూడా చేర్పించుకొని చదివించినాము. కానీ ఇప్పుడు ఇది కట్టేసిన తర్వాత, ఇది కంప్లీట్ అయిన తర్వాత 5వ తరగతి చదివిన తర్వాత వాళ్ళ మార్క్ షీట్తో మన దగ్గర అడ్మిషన్కి వీళ్ళు రావాల. ఆ తర్వాత 6వ తరగతి ఇక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఈ స్కూల్ ప్లస్ కాలేజ్. ఇది లెక్కలు అకౌంటెంట్కి తెలుసండి, నేను పూర్తిగా అడిగి చెప్పగలను మీకు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండను, పూర్తిగా బ్యాంకు ట్రాన్సాక్షన్ అవుతుంది, ఇది ఆడిటింగ్ అవుతుంది, ఐటీ రిటర్న్స్ అవుతాయి ప్రతి సంవత్సరము, ప్రతిదీ ఉండాలి మన దగ్గర. అందుకే మేము ఎక్కడైనా వచ్చి ఏ మాటకైనా మన దగ్గర జవాబు ఉండాలి. అదేనండి, ఇప్పుడు చిన్న పిల్లోళ్ళకా, ఇప్పుడు మా పిల్లోళ్ళ చిన్న పిల్లోళ్ళు ఉండేదానికి వాళ్ళకి 5వ తరగతి నుంచే చదివిస్తామండి మేము. 10 సంవత్సరాలు మన కండిషన్ అన్నమాట. 10 సంవత్సరాల్లో వచ్చి అడ్మిషన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక కండిషన్ ఏం పెడుతున్నామంటే 5వ తరగతి కంప్లీట్ చేసి ఇక్కడికి రావాలా, 6వ తరగతి నుంచి సర్టిఫికెట్తో రావాలా, స్కూల్ సర్టిఫికెట్తో 6కి మేము కంటిన్యూ చేస్తామండి. ఏమండి అవుట్ సైడ్ టోటల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎవరైనా రావచ్చండి. ఎందుకంటే హాస్టల్స్ వసతి ఇక్కడ ఉండదండి. Yes. What are the children going to do for intermediate? Do you have any plans to expand it to intermediate right away? Because I see a lot of grown-up girls. Yes. Okay, so I just want to know what are your plans immediately to put them into intermediate?
విషయాలు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి. ఇది అయిపోయిన తర్వాత నో, ఇప్పుడు వరకు మేము ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఇవ్వలేదండి. ఇంతవరకు మేము 10వ తరగతి వరకే ఇచ్చినామన్నమాట. లోపల చదివించి బయట పోయి ఎగ్జామ్స్ ఇచ్చినాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడే అంతా స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ. ఇక మన ఎంజేఎస్సీ నాయకులు ముర్తుజా గారితో కొంతసేపు ప్రసంగిస్తారు. గౌరవులైన పత్రికా విలేకరులకు, మీడియాకు ధన్యవాదాలు. ముందుగా రాష్ట్ర నాయకుడు మన భానుప్రకాష్ గారు మన రాజ్యాంగంలో ఏముంది, మన రాజ్యాంగం ఏమని చెప్తుంది దాని గురించి అతను ముందుగా రాజ్యాంగాన్ని కొంచెం చదవమని చెప్పండి. మంది లౌకిక సిద్ధాంతంలో అన్ని మతాలకు సర్వ హక్కులు ఉంటాయి. అన్ని మతాలకు సర్వ హక్కులు ఉన్నప్పుడు ఆ యొక్క మతానికి సంబంధించిన విద్య అభ్యసించడానికి కూడా ఒక హక్కు ఉంటుంది, ఉద్యోగ హక్కు ఉంటుంది. ఇటువంటిది ఏమీ తెలియకుండా ఒక రాష్ట్ర నాయకుడు ఒక ఇన్స్టిట్యూట్ పైన బురద చల్లడము అన్యాయం అని చెప్పేసి మేము ఎంజేఎస్సీ తరపు నుంచి ఖండిస్తున్నాము. నిజంగా ఇది చాలా దురుద్దేశపూర్వకంగా చేసిన పని. చిన్నపిల్లలు ఈ వయసులో వాళ్లకు ఈ మనోభావాలను దెబ్బతింటే భవిష్యత్తులో వాళ్ళు ఎదగడానికి కూడా ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఈ భానుప్రకాష్ ఈ సందేశం ద్వారా తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కనీసము ఈ ఏ సిద్ధాంతాల్లో ఉంది మన భారతదేశము, మంది లౌకిక సిద్ధాంతాన్ని ఒకసారి ఆయన మళ్ళీ కూడా చదువుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కాలేజ్ మన ఇన్స్టిట్యూట్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మనకు ఎట్లయితే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఉంటుందో లాంగ్వేజెస్ లాగా ఉంటాయి. ఇక్కడ ఉర్దూ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసము, ఉర్దూ కోసము వాళ్ళు పాటుపడి ఆ ఉర్దూ లాంగ్వేజ్ ఉంటేనే మా మతంలో గుర్తింపు ఉంటుంది. ప్రతి ముస్లిం సోదరుల్లో కూడా ఖురాను అది చదువుకుంటే వాళ్లకు ఒక గొప్ప విద్యగా ఉంటుంది. అట్లాగా ఇది అభ్యసిస్తున్నారు. కాబట్టి ఇక్కడ దాపరికం లేదు. మా ఎండి గారు మొత్తము కంప్లీట్గా వివరించి చెప్పారు. మీకు అటువంటిది ఏదైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా మీరు ఆల్వేస్ వెల్కమ్ టు మీడియా, ఆల్వేస్ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ పిఆర్ఓని ఏర్పాటు చేసినాము. పిఆర్ఓ ద్వారా మీరు తెలుసుకోవాలి. ఈ అపనిందనలు నమ్మబాకండి. మీరు మీ సోదరిమణులు, మీ చెల్లెళ్ళు మీరు భావించి మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం మీ హక్కు అని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత మన చంద్రగిరి వాస్తవులకి కొంతసేపు ప్రసంగించలేకపోతుంది. అందరికీ నమస్కారం. వాళ్ళకి తెలియదంటే కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొంతమంది एक मिनट जी भाई साहब को माइक दीजिए, भाई साहब को माइक दीजिए, 1 मिनट माइक दीजिए. आप सवाल करिए, जो बेफिक्र आप हिंदी में जरूर सवाल कर सकते हैं ताकि बात सबको भी समझ में आए. आपने बताया जी इस्लामिक एजुकेशनल इंस्टीट्यूशन है जी, ये इस्लामिक रिलीजियस एजुकेशन इंस्टीट्यूशन है नहीं. या और इस्लामिक एजुकेशन इंस्टीट्यूशन है ये इस्लामिक. वन मोर क्वेश्चन जी. आपने और बताया था चित्तौड़ डिस्ट्रिक्ट में जी वोटर्स लिस्ट में 3.5 लाख वोटर्स आर देयर. जी जी उसके बाद आपने बताया आई डोंट नो बिकॉज इट मे बी बिकॉज ऑफ माय कोई बात नहीं, आप बात करिए. तेलुगु लैक ऑफ तेलुगु जी जी अंडरस्टैंडिंग. मैं ये आपको क्लियर कर देती हूँ कि चित्तौड़ डिस्ट्रिक्ट में यहाँ पर क्वेश्चन ये हुआ था कि हैदराबाद में 41% मुस्लिम है, चित्तौड़ डिस्ट्रिक्ट में 9% है. तो चित्तौड़ डिस्ट्रिक्ट में क्यों बनाया गया, हैदराबाद में क्यों नहीं बनाया गया? ये सब क्वेश्चन था उन लोगों जिन्होंने भी अखबार में छापा है इसका. आपने बताया था
3.5 लाख हाँ, 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 voters हैं बिल्कुल, वोटर लिस्ट बिल्कुल। में, ओके। हाँ। और उसके बाद आपने बताया 6 लाख गर्ल्स है, लड़कियां। एक घर में अगर एक घर में 2 लड़कियां भी हो तो 6 लाख गर्ल्स हो गए, ये बताया मैं। ये मेजर वोटर लिस्ट है, समझ रहे हैं भाई साहब? आप क्लियर कीजिए कि मेजर वोटर लिस्ट है 3,53,000 मेजर वोटर लिस्ट है। तो हर फैमिली को एक बेटी तो होगी, कम से कम एक बेटी होगी, तो ये 6 लाख लड़कियां पूरे चित्तूर के अंदर है, मैंने ये कहा। जो पहले क्वेश्चन पूछा था आपसे, जी आपने बताया था मुस्लिम रिलीजियस एजुकेशन है, रिलीजियस जस्ट एजुकेशनल इंस्टीट्यूशन, जी रिलीजियस एजुकेशन इंस्टीट्यूशन, जी। दोनों में फर्क होता है, दोनों में बिल्कुल, difference होता है। मगर मैं ये आपको क्लियर करना चाहती हूँ। वन मोर क्वेश्चन मैडम। जी, जी। नहीं, नो प्रॉब्लम, पूछने दो। अभी आप अगर ये इंक्लूसिव एजुकेशनल इंस्टीट्यूशन बनाया था, जी जी तो इतना डाउट्स नहीं हो जाएगा था। जी, जी। Nobody would have able to बिल्कुल। criticize you. Don't you feel so? अभी तो आपने मुस्लिम लड़कियों लोगों को ही एडमिशन कर रहा है इधर। जी जी क्यों? एक मिनट, हाँ 1 मिनट में उसका जवाब यही देना चाहती हूँ कि यहाँ पर अरबिक और उर्दू सब्जेक्ट भी इंडियन गवर्नमेंट दिल्ली बोर्ड के साथ इंडियन और अरबिक इस्लामिक सब्जेक्ट भी उसके साथ में है। यहाँ लड़कियां 5 वक्त प्रेयर भी करते हैं जैसे हमारा है। अगर कोई लड़कियां इस तरह से इस सब्जेक्ट को एक्सेप्ट कर ले तो मोस्ट वेलकम, हम उन लड़कियों को मुबारकबादी देते हैं कि वो जरूर से आके हमारे पास तालीम हासिल कर सकते हैं, ऐसी कोई बात नहीं है। అందరికీ నమస్కారం। ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం। ముఖ్యంగా ఈ భారతదేశంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము। ఇంకొకటి, ఈ చంద్రగిరి నియోజకవర్గంలో, అందులోనూ చంద్రగిరి మండలంలో ఈ హీరా సంస్థ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం మాకు నిజంగా ఒక గొప్ప వరం। ముఖ్యంగా చంద్రగిరి మండలంలో ఉర్దూ స్కూల్ ఉంది। 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లలు చదువుకోవడానికి 6 సంవత్సరాలకు ముందుగా మన ప్రస్తుత మంత్రి గల్లా అరుణ్ కుమార్ గారిని మేము 6 సంవత్సరాలకు ముందు అడిగినప్పుడు, వస్తాం మీకు ఉర్దూ స్కూల్ శాంక్షన్ చేయడానికి మాకు ఇబ్బంది లేదు, ఇబ్బంది చేస్తాం, మీకు శాంక్షన్ చేస్తాము। 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లలు చదివి ఆ తర్వాత 6వ తరగతి నుంచి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించమని మమ్మల్ని ప్రశ్నించింది। అప్పుడు మేము ఎట్లాగైనా కానీ ఉర్దూ స్కూల్లో శాంక్షన్ అయితే ఆ తర్వాత దేవుడు ఎలా పెడితే అలా అవుతుంది, మీరు మా కోసం ఎలాగైనా శాంక్షన్ చేయమని ఆమెను మేము ప్రాధాయపడినప్పుడు శాంక్షన్ చేసింది। గత సంవత్సరం 6వ సంవత్సరం దాటిన తర్వాత ఆ పిల్లలకి ఉర్దూ లేక హై స్కూల్లో చేరడం జరిగింది। ఆ హై స్కూల్లో ఉర్దూ సబ్జెక్ట్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు। దేవుడి దయ వల్ల ఇక్కడ ఈ సంస్థ పెట్టిన దాని వల్ల మా పిల్లలందరూ కూడా దాదాపుగా 500 కుటుంబాల పిల్లలు ఇక్కడ బాగుపడడానికి అవకాశం ఉంది। ముఖ్యంగా పదే మన పత్రికా విలేకరులు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఉర్దూ ఒక్కటే నేర్పిస్తారా? లేదు, ఇంగ్లీష్, తెలుగు డౌట్ కాదు। ఇక్కడ ఉర్దూతో పాటు ఉర్దూ అన్నది మా మతానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ కాబట్టి అది ఒక్కటి మాత్రమే। ఆ తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, సైన్స్, ఒక విద్యార్థికి ఎన్ని రకాల చదువులు కావాలో అన్ని రకాల చదువులతో పాటు మహిళలుగా వాళ్ళు బయట పోతే వాళ్ళ బతుకు తెరువు కోసం టైలరింగ్ కానీ, వాళ్ళ దగ్గర వంటలు కానీ, ఎంబ్రాయిడింగ్ కానీ, పెయింటింగ్ కానీ ఇటువంటి వృత్తులు కూడా నేర్పించి మహిళ అన్న తర్వాత బయట పోతే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, స్వయంగా నేను ఆత్మధైర్యంగా బతకగలను అనేది రావాలి అని ఒక మహిళగా మా అక్కగారు వాళ్ళు చేస్తున్న కృషిని అందులో అభినందించి ముందుకు నడిపించండి। ఇటువంటి వాటిని చిన్న విషయాల్ని ఒక మంచి కార్యం చేసేటప్పుడు మనం భుజం తట్టి వెన్ను తట్టి అమ్మ నువ్వు మంచి కార్యం చేస్తున్నావు అన్నప్పుడు ఆమెలో ఇంకా ఒక మంచి
కలిగి ఇంకా మంచి చేయడానికి దోహదపడుతుంది. కానీ మంచి చేసే వాళ్ళని మనం ఏదో ఇబ్బంది పెడితే అటువంటి ఒక మహిళ వెనకపోతే దాదాపుగా ఈ చంద్రగిరి మండలంలో రాబోయే సంవత్సరం నుంచి 500 కుటుంబాలు రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి దీని అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.